హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్ సిరీస్లో భాగంగా డే 13లో మన టాపిక్ హౌ టు స్కెడ్యూల్ యువర్ క్లాస్. ఇప్పటి వరకు జరిగిన 13 వీడియోల్లో ఈ 13th వీడియో చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో. క్లాస్లో రెగ్యులర్గా మనం చెప్పే సబ్జెక్ట్స్ని టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అని అడిగారు. సో జనరల్గా మీ డైలీ రొటీన్ని ఒక స్ట్రక్చర్ ఫాలో అవడం వల్ల పిల్లలు కూడా అదే దానికి అలవాటు పడతారు. అయితే ఇక్కడ మనకి ప్రీ ప్రైమరీలో ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి. సో రిమైనింగ్ క్లాసెస్కి అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సబ్జెక్ట్స్ డే 1 by 1 మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. బట్ ప్రీ ప్రైమరీకి అలా కాదు, కొంచెం ప్లాన్డ్గా మనం టైం టేబుల్ అన్నది వేసుకుంటే కనుక మీ క్లాస్ అన్నది చాలా హ్యాపీగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ నేను మీకు ఈ వీడియో 2 పార్ట్స్ కింద చూపిస్తాను. సో మార్నింగ్ సెషన్ ఏంటి, ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటి, ఎందుకు కొన్ని సబ్జెక్ట్స్ నేను మార్నింగే తీసుకున్నాను, కొన్ని ఎందుకు ఆఫ్టర్ లంచ్ తీసుకున్నాను అన్నది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మార్నింగ్ సెషన్లో ఏముంటాయన్నది చూద్దాం. సో ఇక్కడ మీరు ఇదేంటంటే ఒక రెగ్యులర్ స్కూల్ ఎలా ఉంటుందో ఇంచుమించు ఆ టైంలో నేను స్కెడ్యూల్ చేసుకున్నది ఇది. సో మా స్కూల్ ప్రకారం మేము స్కెడ్యూల్ చేసుకున్నవి. సో మీ స్కూల్ టైమింగ్స్ బట్టి సేమ్ ఇదే ఆర్డర్ని మీరు ఈ టైంని మార్చుకుంటూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే స్కూల్ టు స్కూల్ వేరుగా ఉండొచ్చు. సో రెగ్యులర్గా స్కూల్స్ అన్ని కూడా 9కి స్టార్ట్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం నేను ఆ టైం అనేది ఇక్కడ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి 9 to 9:30 అరైవల్ పీరియడ్ కింద తీసుకుందాం. ఎందుకంటే ప్రీ ప్రైమరీ పిల్లలు ఇన్ టైంలో ఉండరు, ఖచ్చితంగా వాళ్ళ టైమింగ్స్లో మార్పులు అన్నవి వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలందరూ వచ్చిన తర్వాతనే మనం క్లాస్ అన్నది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక 30 minutes నేను అరైవల్కి మాత్రమే వదిలేశాను. సో పిల్లలందరూ వచ్చిన తర్వాత 9:30 to 9:45 ప్రేయర్స్ అండ్ గ్రీటింగ్. సో ఇక్కడ ప్రేయర్ ఎందుకు ఇచ్చానంటే ఈవెన్ వాళ్ళు ప్రీ ప్రైమరీ అయినా కూడా మీరు స్టార్ట్ చేసి అట్లీస్ట్ ప్రేయర్ సాంగ్స్ అయినా నేర్పిస్తే ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ పిల్లలు ప్రేయర్ మీరు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. పిల్లలకి మనం ఫస్ట్ నుంచి ఏది ఫీడ్ చేస్తే అలానే అలవాటు పడతారు. కాబట్టి ఒక 45 minutesలో ప్రేయర్లో మీరు ఏం నేర్పించగలరు, ఒకవేళ కొన్ని ప్రేయర్ కుదరకపోతే అట్లీస్ట్ గ్రీటింగ్స్ ఏం నేర్పించగలరు అనైనా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవర్ అనమాట. 9:45 to 10:15. సో రైమ్స్ అండ్ యాక్షన్ సాంగ్ ఇది ఏం చేస్తుందంటే పిల్లల్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఇక్కడ రైమ్స్ యాక్షన్ సాంగ్స్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే కూర్చోబెట్టి రైమ్స్ చెప్పడం కాదు, వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి లేచి నిలబడాలి, మూవ్ అవ్వాలి, వాళ్ళ బాడీలో పార్ట్స్ అన్నీ కూడా మూవ్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు ఎవరైనా ఈవెన్ కొంచెం స్లీపీ అలా ఉన్నా కూడా వెంటనే వేకప్ అవుతారు, పిల్లలు చాలా యాక్టివ్ అయిపోతారు. సో ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఖచ్చితంగా చక్కగా పిల్లలతో మీకు వచ్చిన ప్రతి రైమ్ను కూడా రీసెట్ చేయించాలన్నమాట. యాక్షన్ సాంగ్ మోస్ట్లీ ఉండేలా చూసుకోండి. అలానే మీ రైమ్స్ అన్నీ కూడా చిన్నగా ఉండాలి, పిల్లలకి తొందరగా వచ్చేలా ఉండాలి. పెద్ద సెంటెన్సెస్తో రైమ్స్ ఉంటే ఎల్కేజీ వాళ్ళకైతే అస్సలు రావు. కాబట్టి చిన్న రైమ్స్ క్యూట్ యాక్షన్స్ ఉండే వాటిని ఎంచుకొని ఈ రైమ్ సెషన్ని మీరు కంప్లీట్గా చేస్తే మీ క్లాస్ పిల్లలందరూ కూడా యాక్టివేట్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి 10:15 to 10:40 స్నాక్ బ్రేక్ ఇచ్చాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ రైమ్స్ యాక్షన్స్ ద్వారా వాళ్ళతో కొంచెం ఎక్సర్సైజ్ చేయించాం కాబట్టి ఆటోమేటిక్గా మనం టైం కూడా చూసుకోవాలి. పిల్లల్ని మధ్యలో వాళ్ళు తినడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ మనం టైం టేబుల్లో కొంత సమయాన్ని అయితే కేటాయించాలి. ఇక్కడ నేను ఇంచుమించుగా 25 minutes తీసుకున్నా. అదే యూకేజీ పిల్లలు అనుకోండి మీరు 20 minutes కూడా తీసుకోవచ్చు. బట్ నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లలు మాక్సిమం 10-15 minutesలో ఏం బ్రేక్ కంప్లీట్ చేయరు. ఒకవేళ మీరు అలా చేద్దాం అనుకున్నా అది చాలా మెస్సీగా అయిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ 25 minutes అయితే నీడ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వాటర్ బాటిల్స్ కానీ కొంచెం స్నాక్స్ అవి తీసుకోవడం కానీ ఇదంతా కాస్త టైం పడుతుంది, మనం కూడా హెల్ప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు కూడా మనకి కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్, వీటికి మనం ఇక్కడ ప్లేస్ అనేది కేటాయించాం. సో ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా వార్మప్ సెషన్లోకి వచ్చేస్తుంది ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైతే మీ సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 2 parts కింద డివైడ్ చేసుకున్నా. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్, కొన్ని స్కూల్స్లో లిటరసీ స్కిల్స్, న్యూమరసీ స్కిల్స్ కూడా అని అంటారు. సో జనరల్గా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్ మీరు ఏమైనా బేసిక్స్ నేర్పించాలన్నా ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ అవన్నీ కూడా మార్నింగ్ సెషన్లో ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను ఈచ్ సబ్జెక్ట్కి 30 minutes కేటాయించుకున్నా. సో ఇదేంటంటే ఇది నాకు సరిపోయే టైం. ఈ 30 minutes మీరు ఎలా కేటాయించుకుంటారు, ఒక 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయడానికి, 10 minutes వాళ్ళ చేత మరలా చెప్పించడానికి, 10 minutes వాళ్ళ చేత రాయించడానికి.
సో ఇది నేను వేసుకున్న స్కెడ్యూల్ అనమాట, అది సరిపోతుంది. సో ఇక్కడ మీకు 20 minutes ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సరిపోతుంది. 10 minutesలో వాళ్ళ రిటర్న్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎస్ అండ్ ఎన్ఎస్ నేను టోటల్గా 1 గంట కేటాయించాను. మీరు అడగచ్చు, గంటలో వాళ్ళు రాసేసి మనం కరెక్షన్స్ అయిపోతాయా అంటే, కరెక్షన్స్ అవ్వడం అన్నది అది జరిగే పని కాదు, అది వెంటనే అవ్వదు. ఆ కరెక్షన్స్ ఎప్పుడు చేయాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత రాయిస్తారు. అందుకోసం నేను 1 గంట కేటాయించాను. ఒకవేళ మీకు ఈ గంట సరిపోకపోతే మీరు దీన్ని ఇంకొక 20 minutes పెంచుకోవచ్చు. ఏంటంటే మీ టైం టేబుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, మీ పిల్లల రాసే స్పీడ్ మీద, మీ పిల్లల ఏజ్, మీ క్లాస్ స్ట్రెంగ్త్, మీ క్లాస్లో 20 members ఉన్నారనుకోండి, ఈ టైం సరిపోతుంది. మీ క్లాస్లో 30+ ఉన్నారనుకోండి, ఈ టైం సరిపోదు. కాబట్టి మీ క్లాస్ స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళ క్యాపబిలిటీస్ని బట్టి మీరు ఒక 10 minutes పెంచుకుంటే మీకు ఆటోమేటిక్గా టైం టేబుల్ అనేది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను రీక్యాప్ అని ఇచ్చాను కదా, 20 members ఉన్న క్లాస్కి అయితే రీక్యాప్ చేయించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు 20 కన్నా స్ట్రెంగ్త్ ఎక్కువ వచ్చేసారనుకోండి, ఖచ్చితంగా మీకు కొంచెం టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ కొంతమంది పిల్లలకి అర్థం కాదు. సో పిన్ టు పిన్ అందరికీ చెప్పుకోవాలి అంటే ఈ రీక్యాప్లో ఏవైతే 20 minutes నేను యాడ్ చేసుకున్నానో వాటిని మీరు గ్రేస్ మినిట్స్ కింద ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో మీకు 1 or 20 minutes వస్తే 1 or 20 minutesలో మీరు కంప్లీట్గా 2 subjectsని చెప్పేసుకుంటారు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ అనేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి 12 to 1 PM లంచ్ బ్రేక్. ఖచ్చితంగా లంచ్ బ్రేక్కి 1 hour పడుతుంది. ఆ 1 hour అయితేనే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు తెచ్చుకున్న లంచ్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో అందుకోసమే 12 to 1 PM నేను లంచ్ బ్రేక్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను ఇక్కడ.